హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ 18తో మేము ముందుకు వచ్చేసాము. మరి అత్త సావిత్రమ్మ పార్ట్ 18లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తుల, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. మన ఇంటికి 2 కోడలు రాబోతున్నారు. నీకు పిచ్చి ముదిరిపోతుంది. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అర్థమవుతుందా? ఇద్దరిద్దరిని పెళ్లిళ్ళు చేసుకుంటే జైలు వేస్తారు తీసుకుపోయి. నాకు అదంతా తెలీదు. ఏమో, ఒక కోడలు వచ్చి విడాకులు తీసుకొని వెళ్ళిపోతుందేమో, ఇంకో కోడలతో పెళ్ళవుతుందేమో. అలా కూడా జరగచ్చుగా. కానీ 2 పెళ్ళిళ్ళు అవుతాయి విన్నుకి. జస్ట్ షడప్. నువ్వు పిచ్చిదానివో మంచిదానివో నాకైతే అర్థం కావట్లేదు. మరి నేను 2 పెళ్లిళ్ళు చేసుకుంటే నీకు బాగుంటుంది కదూ? నోరు ముయ్యండి, ఏం మాట్లాడుతున్నారు? ఇలాగే ఉంటుంది ఎవరికైనా. 2 పెళ్లిళ్ళు చేసుకోవడం అంటే ఏంటో అనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు ఒకరితో ఇచ్చి పెళ్లి చేశాక మళ్ళీ ఇంకొకరు ఎలా ఒప్పుకుంటారనుకున్నావు? మన కొడుకుకి ఆల్రెడీ పెళ్ళయ్యాక మళ్ళీ చేసుకుంటారా? చేసుకుంటారు. ఎందుకు చేసుకోరు? మనకేమైనా ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ? మన కొడుక్కి అందం తక్కువ? ఇలాగే అనుకుంటూ కూర్చో. ముందు అసలు విన్ను పెళ్లి చేసుకోవాలి కదా. వాడు అసలు పెళ్లి చేసుకోనంటున్నాడు. విన్ను ఈ అమ్మ మాట వింటాడు. వాడి గురించి మీరు భయపడకండి. నేను ఒప్పించాను వాడిని. విన్నును ఒప్పించావా? అవును, వాడికి చెప్పాను పెళ్లి సంబంధాలు చూస్తున్నానని. వాడికి నచ్చితే చేసుకోమన్నాను. ఏమన్నాడు? సరే అన్నాడు. నా కొడుకు పెళ్లి చేసుకుంటానన్నాడా? మనకింతకు మించి కావాల్సిందేంటి? సావిత్రి, వాడు ఒప్పుకోవడమే మనకి చాలా సంతోషం. వాడు అసలు పెళ్లి చేసుకోనన్నాడు తెలుసా? చెప్పాను కదా, వాడి అమ్మ మాట జవదాటాడని. మూర్ఖంగా ఆలోచించకు. మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చేద్దాం. అలాగే మన విద్యకి కూడా. పిల్ల పాపలతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇలా నువ్వు 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళని వాళ్ళ మైండ్ని పాడు చేయకు. మీరు చెప్పింది నేను. ఆపు. నేను విన్నుతో మాట్లాడతాను. నువ్వు అసలు ఏమనుకుంటున్నావో అవన్నీ చెప్తాను వాడికి. మీరెంత చెప్పినా ఏం చేసినా వాడు నా మాట వింటాడు. 2 కోడళ్ళు, 2 కోడళ్ళ అత్త సావిత్రమ్మ, ఇంకా ఇల్లరికపు అల్లుడు. అప్పుడు నా ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉంటుందో. మమ్మీ, విద్య, ఏమైంది? ఏమైందే విద్య? పడ్డవేంటి బోర్ల బొక్కల? మూతిపాలు గిట్ట రాలినాయా? అంటే అట్లా మూతిని చూస్తే గట్లా అనిపించింది. విద్య, మమ్మీ, ఏం జరిగింది? ఎవడో దీన్ని కొన్నేళ్ల నుంచి పయమిత్తాండు. అట్లా 100 మంది ఉన్నారు. చూద్దుదా అని నన్ను తీసుకుపోయింది. తీరపోయినాక అడు చూసేది దీన్ని కాదు ఇంకో దాన్ని అని అర్థమైంది. అప్పుడు దీని ముఖం చూడాలి. ఈ తల్లి బిడ్డలు ముఖం వినడాన్ని అద్దంలో చూసుకున్నారే. మా అన్న ఏదో అప్పుడు ఏదో వేసుకున్నాడు దీన్ని. కానీ ఎంత అందమైన అమ్మాయిలు ఎంట పడ్డదో మా అన్న ఎంట. ఇక దీని బిడ్డ ఎంట కూడా పడతాడట. పడ్డది కదా బాగానే. అదే నా అల్లుడు వినయ్ ఎంత ముద్దుగా ఉంటాడు. అమ్మాయిలు వానెంట పడతారు. మా అన్న లెక్కనే సేమ్. అందమంటే మా విన్నుగాడు, అందమంటే నేను, అందమంటే మా అన్న. ఈ గివిలతో పాడైండ్రు. మమ్మీ, నేను పెళ్లి చేసుకుంటాను. ఏందే పెళ్లి చేసుకుంటావా? మీ అన్న గాంధీ నువ్వు చేసుకుంటావే. ముందు ఆడపిల్ల పెళ్లి చేయాలి, తర్వాతే కొడుకు పెళ్లి. నీకేమంత తొందర వచ్చిందే? వాణ్ణి చేసుకుంటావు ఇప్పుడు? వరదీని రోగం పాడగాను. ఇది లవ్ పెళ్లిరా, ఈ ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చుంటుంది, పెళ్లి చేసుకుని అంటది అనుకున్నా. నా లెక్కనే ఉంటుంది అనుకుంటే పెళ్లి చేసుకుంటాన బట్టినేమి. ఆయన దీన్నోడు చేసుకుంటాడు, దీనికి ఎట్లా పెళ్లి అవుతుంది? ఇక దీని పెళ్లి చేసినాకనే మా విన్ను కాని పెళ్లి అంటే ఇక ఆయనకి ఎన్నడు పెళ్లి అవుతుందో. ముందు నువ్వు వేడు పాపు. ఇంత సంతోషకరమైన వార్త ఇలా ఏడుస్తూ చెప్తారా? విద్య, అసలు దీనికి విద్య అని పేరెందుకు పెట్టినావు? విద్య అంటే చదువు, చదువుల తల్లి. ఇది ఎన్నడన్నా చదివిపోసిందా? చదవలేదు, మనలేదు. కాలేజ్కి పోయి మంచిగా చదువుకోక పెళ్లి చేసుకుంటా అంటానమేంది అని తిట్టాలే. అంతేగాని విద్య దా సంతోషకరమైన వార్త అంటవేమే. నువ్వెవరి మాటలు పట్టించుకోకు విద్య. మమ్మీ, నేను అందుకే నీకు చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏది అడిగినా నేను ఇస్తూనే ఉన్నాను. నీకేమైనా లోటు చేశానా విద్య? లేదు మమ్మీ,
మరెందుకు అలా ఏడుపు మొహం పెట్టావు? ఏది అడగాలన్నా సంతోషంగా అడుగు. ఈ సావిత్రి తన కూతురు ఏది అడిగితే అది ఇస్తుంది. హిమాలయాల్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టమంటావా? చెప్పు, పెడతాను. నా కూతురి కోసం నేను ఏదైనా చేస్తాను. హిమాలయాలను పెడుతుందట, హిమాలయాలను. అది గాని నుంచి గీడికి పట్టుకొచ్చలేందుకు, దీన్నే పట్టుకపోయి ఆడవారేసిరాక. మమ్మీ, నేను అందంగా ఉండనా? నా కూతురికేంటి, లక్ష్మీదేవిలా ఉంటుంది. నా వెంట ఎవరు అబ్బాయిలు పడరంట. ఎవరన్నారు? అత్త. నువ్వు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని నేను చెప్పాను కదా. కానీ అలాగే జరిగింది మమ్మీ. ఏం జరిగింది అసలు చెప్పు. ఇది ఏం అడుగుతాంది, అది ఏం చెప్తాంది, ఇప్పుడు ఏం చేయబోతాండ్రు వీళ్ళు? చిన్నప్పటి నుంచి ఒకరిని నేను ఇష్టపడుతున్నాను మమ్మీ. అంటే అబ్బాయినా? ఏ అబ్బాయిని ఎందుకు, అటు ఇటు గానోని ఇష్టపడుతుంది. దీని రోగం పాడుగాను అబ్బాయిని కాకపోతే ఇంకెవరిని ఇష్టపడుతుంది? టెన్షన్ అవుతుంది, తొందర చెప్పిసావే. కొన్నేళ్ల నుంచి అతడు కనిపిస్తూనే ఉన్నాడు. ఎవడు వాడు? మమ్మీ, నేనేది అడిగితే అది ఇస్తానన్నా. చెప్పు. వాడికి ఆస్తులు బాగానే ఉన్నాయా? అంటే నీకు నేను అవసరం లేదు, ఆస్తులు కావాలి కదా. అయినా నువ్వు పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆస్తులతో మనకు పని లేదు. మనకి బోలెడు ఆస్తులున్నాయి. అల్లున్నే ఇక్కడికి తీసుకొచ్చుకుందాం. ఈ జాతకంలో అలాగే ఉంది. ఇల్లరికపు అల్లుడు. డబ్బు లేని వాడైతేనే మన ఆస్తి చూసి వస్తాడు. అతనికి డబ్బు ఉందో లేదో నాకేం తెలీదమ్మా. అయినా మనకి డబ్బు తక్కువ ఉందా? లేదు. అన్నయ్య డాడీ సంపాదిస్తూనే ఉంటారు. అవసరమే లేదు. ఓరిల రోగాలు పాడుగాను. ఇదో తల్లి, అదో బిడ్డ. పైసలు అవసరమే లేదట. ఎందుకంటేనట అన్నగాడు తండ్రి ఇద్దరు సంపాదిస్తూనే ఉన్నారట. మరిగా ఇది దీని మొగుడు ఇద్దరు తినుకుంటూ ఇంట్లోనే కూర్చుంటారో అన్నం. దీనికి సాకిరి వేయనేమో, అత్తకు సాకిరి వేసుకుంటూ కూర్చుంటాడేమో అల్లుడు. ఏం మనుషులు, ఏం ఆలోచిస్తాండ్రు. అయితే ఏం జరిగింది? ఒక్క నిమిషం మమ్మీ. మా ఫ్రెండ్స్ అందరం పార్టీ చేసుకుందాం అనుకున్నాం. నేను నీకు ఈ విషయం రేపు చెప్తాను. అర్జెంటుగా వెళ్ళాలి. సరే వెళ్ళు. హలో, వస్తున్నానే. ఏం కలర్ డ్రెస్ వేసుకుందాం? ఓర్ దీని ముఖంలో చెప్పునాడా వేడితే. ఏదో చెప్తే నేనేదో ఇందామని నేను అనుకుంటి. నిజంగానే గంత ప్రేమ విఫలమై ఏడుతాందని నేను చూడబడితే. ఫోన్ రాగానే పార్టీ వేసుకుంటాను వీకుతాంది. ఇది సరే అంటాంది. నాకున్నంత ఆతుత వీళ్ళకు దిక్కేలేదు. ఏమవుతుందో అది ఏం చెప్తుందో అని నాకు టెన్షన్ అవుతుంది. ఓ సావిత్రి, ఏంటి? అది ఏమో చెప్తా అన్నది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లెక్కుండే. ఎందుకు వద్దంటాను? నేనెందుకు వద్దన్నా? ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయింది. రేపు చెప్తానంది. రేపటిదాకా నాకు ఆగదు. ఏం చేయాలి? నీకెట్లా అవుతుంది? ఆగకపోతే బాత్రూమ్కి పో. చుగునా చుగునా, ఏందమ్మా? నీకు అర్జెంటుగా ఒకటి సీక్రెట్ విషయం చెప్పండి. చెప్పండి. ఏం చెప్తానవే? కమ్మటి ఆసన వస్తుంది. అబ్బా, గుమగుమలాడుతుంది కిచెన్లకు రాగానే. అర్జెంటుగా విషయం చెప్పాలన్నారు. గిదేనా విషయం? ఏం ముందు నువ్వేం చెప్తానో చెప్పే. భక్షాలు చేస్తానా, శనగపప్పు ఉడకబెడతానా. అబ్బా, నెయ్యి ఉన్నదా అవే ఫ్రెష్ది? ఉన్నది ఉన్నది. నాకు ఉడుకుడుకు భక్షాలు చేసియు, ఒక గిన్నె నిండా నెయ్యి పోసియు. మంచిగా దాంట్లో పోసుకొని తింటా. నువ్వు ఎట్లా తింటావు కానీ పాలల్లా నెయ్యి వేసుకొని ముంచుకుంటూ తింటా. ఒక గిలాస నిండా చిక్కటి పాలు, మంచి కోవా లెక్క రావాలి టేస్ట్. గట్ల మరిగియు చిక్కటి పాలు, అందులో ఒక 10 చెంచాలంత నెయ్యి వేసి, అందులోనే బూరేసి మెత్తగా వేసియు. ఇంకోటేమో 2 బూరెలేమో నెయ్యి పోసియు. సరేనా? గిజ్జు చెప్పడానికేనా ఇక్కడికి వచ్చింది? నేను ఒక పని చేస్తానా అంటే ఇంకా 100 పనులు చెప్తావు నువ్వు. సరేనా? సరే, చేసాక చస్తానా? చేసిస్తా. ఉడకని పాప ముందు. ఆయన ఓలి ఏమన్నారా నిన్ను? ఇవాళ ఎందుకు ఎత్తాను గీ భక్షాలు? వినయ్ బాబు పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నాడా? ఆడేడు ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకుంటా అన్నట్టే ఒప్పుకున్నాడు కదా. పాజిటివ్గా మాట్లాడిందని అమ్మ ఏమన్నది భక్షాలు. ఇక పెళ్లి భోజనము, ఇక సీట్లు, హాట్లు, రోజు అసలు ఏం తినది ఇక మా మంగమ్మ. ఇప్పుడు పెళ్లి సెటిల్ అయితేనే తింటుందట అన్నట్టు చెప్తాంది. రోజు 100 రకాలు తింటావు కదమ్మా. అయినా ఇక పెళ్లి భోజనం తినడు అది వేరే ఉంటుంది. సీక్రెట్ చెప్తా అంటే మళ్ళీ అటు తిరుగుతావేమే? చెప్పండి. ఇక చిన్న పోరిది కూడా పెళ్ళి అయితట్టే ఉన్నదే. ఏ చిన్న పోరిది? నువ్వు పోరిగిరి అంటే అవే మూతి వాళ్ళ కొడతా.
అయ్యా నాకేం తెలుసమ్మా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? చిన్న పోర అంటే ఏ పోర అని నేను అంటున్నా. విద్య లేదా అవే మా విద్య మేనగోడలు. మా అన్న బిడ్డ విద్య కూడా పెళ్లి చేసుకునేటట్టే ఉన్నది. ఆ ఆ అంటవేమే చల్లగా. ఎందుకమ్మా ఏమైందమ్మా? అసలు ఏంది ముచ్చట అని అడుగుతలేవేందే? అంత సగం సగం ముచ్చట ఎందుకమ్మా నాకు? ఏంది సగం సగం? విద్యమ్మ వచ్చి పెళ్లి చేసుకుంటా అని అన్నది. ఓలే అని అడిగింది వాళ్ళమ్మ. ఎవరంటే అని ముచ్చట ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఫోన్ రాగానే వీకింది. అబ్బరే నీకెట్లా తెలిసిందే? నేను గడ బట్టలు మడత పెడతా అని వచ్చిన ఓ సేవట వేసిన. ఓ నిరోగం పాడగాను. ఈ ఇంటి నిండా ముచ్చట ఏ మూలకు జరిగినా నీకు తెలిసేటట్టే ఉన్నది అని చూసినావా? నేను నీకు చెప్పుదామని ఎంత ఆత్రంతో వస్తానా? నువ్వెన్నడన్నా నాకు చెప్పినావే ముచ్చట గట్లా? నేను చెప్పేదాకా నువ్వు ఏడావుతావు. నువ్వు నాకంటే ముందే అడపోయి నిల్చుంటావు లైన్లా. నీకేమనిపించలేదు అవే? నేను గంత సస్పెన్స్ స్టోరీ ఇందామని అడ నిల్చుంటే అది ఫోన్ వచ్చిందని వీకిందేమే పార్టీ అని గట్లుంటారు ఎవరన్నా? పార్టీ ఇంపార్టెంటా దానికి? పెళ్లి ఇంపార్టెంటా? అందరు మన లెక్కనే ఉంటారా అమ్మ? అందరికి ఏవో ఏవో ఇంపార్టెంట్ కానీ మన ఇద్దరికైతే పెళ్లిళ్ళే ఇంపార్టెంట్. అవునే, నాకు పెళ్లి ఇంపార్టెంటే, నీకు పెళ్లి ఇంపార్టెంటే, కానీ మన పెళ్లిళ్ళు అయితే లేవు. ఏం ముచ్చట్నో ఏందో మరి. గవన్నీ ఎవరినో ప్రేమించినా అని చెప్పింది కానీ ఆడు ఇంకెవరినో ప్రేమించుతాను అని చెప్పిండని చెప్పలేనా నేను నీకు? అసలు ఈమె ప్రేమించిందో లేదో, గా పిల్లగాడు గామెను చూస్తా ఉంటే ఈమెను చూస్తాందని ఈమె అనుకున్నది. మరి గానే వేసుకుంటా అంటదా? గాయనని ఎట్లా వేసుకుంటుంది? ఈమంటే ఇష్టమే లేదు. మరి ఏం చెప్తుందంటూ? ఇక రేపటి దాకా వేచి చూడాల్సిందే. నీకేం అనిపిస్తలేదా అవే? ఊకేమనిపిస్తలేదు ఏమనిపిస్తలే అని ఎందుకు అడుగుతానా అమ్మ? నేను పొద్దు నుంచి తెల్లని దాకా రాత్రి అంతా చూసేదే సీరియళ్ళు. సీరియల్ అన్నీ గట్లనే ఉంటాయి. ఇది కూడా సీరియల్ లెక్కనే ఉన్నది. నాకేం తేడా లేదు. చెప్తాను కదా, ఇవాళ మెడలో తాళి పడ్డదంటే మళ్ళీ ఏడాదికి అలా శోభనం అవుతుంది. గట్లుంటాయి సీరియళ్ళు. మంచి సీరియల్లే. సరే నేను గొడసే బంట అవి కాగానే అటు పట్టుకొని రా బెడ్రూమ్లకు. పోయిగా తొందరగా అయ్యే చేస్తా. తినుడు పండుడు గీ అమ్మ పని మంచిగున్నది. నేనేమో నా బావ గురించి ఆలోచించుకుంటా సక్క తింటలేను సక్క వంటలేను. వాడెన్నడు పెళ్లి చేసుకుంటాడో ఎన్నడు వస్తాడో. మంచిగా మా పెళ్ళి అయితే గిడికొచ్చి ఇద్దరం పనులు చేసుకుంటా మంచిగా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండొచ్చు. ఒక్కదాన్నే ఉంటారు బతికి అయిపోయాయి. మా అత్తమ్ముండ ఎప్పుడు చస్తుందో ఏమో దానికి అగ్గి పెడితే. నా కలకల తాకుతలేదు దానికి. రోజు తిడతాను దాన్ని. ఇంక తిట్టిన కొద్దీ ఇంకా దాని ఆయుష్య పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. అమ్మకి మొదటి నుంచి నేను జాబ్ చేయడం ఇష్టమే లేదు. ఏదో బాధ కప్పుకుంది నేను అడుగుతున్నానని. మా సార్ ఎంత మంచోడు, కావాలని అలా చేస్తున్నాడు అంటోంది. నేను అసలు జాబే చేయను, ఇంట్లోనే ఉంటాను. ఈ ఫోన్ వద్దు ఏమొద్దు. నాన్న కష్టమవుతుందని ఉద్యోగం చేస్తానంటే వద్దంది. అవసరం లేదు, నేను చేయను. అన్ని సామాన్లు తీసుకొచ్చాను. 1,00,000 రూపాయల జీతం. కాల్తో తన్నేమంటుంది. లక్ష్మీదేవి అలా వస్తానంటే ఎవరైనా అలా చేస్తారా? అమ్మకేం తెలీదు. ఇవాళ నా పిల్లకి ప్రపోజ్ చేసినా అని ఎంత హ్యాపీగా ఉన్నదో, కానీ అంతే బాధగా ఉన్నది. నా బాధ నా అక్కతో షేర్ చేసుకుంటా. అక్క అక్క పోరా. పో అంటావేందే? నా బాధ నీతో షేర్ చేసుకుంటా అంటే నువ్వు కూడా బాధపడుతున్నావా అని? నీ బాధ నాకు షేర్ చేసుకో, నా బాధ నీకు షేర్ చేసుకుంటా, సరేనా? నేను బాధపడతలేను, నాకు అసలు బాధలే లేవు. నేను ఎవరికి షేర్ చేసుకోను. పో బయటకు. ఎట్లా అంటావేందక్క? మన ఇద్దరం అమ్మ కడుపులు ఉన్నప్పటి నుంచి బాధలు షేర్ చేసుకున్నాం. ఏమైందే? ఎవరు తిట్టిండ్రు? అమ్మ తిట్టిందా? ఎవరు తిట్టలేరా? నీకెందుకు? బయటకు. నేను పోను, నిన్నే కూర్చుంటా. నా కాలు రా పందిగా. చెప్పు ఏమైందే? నాకు పార్టీ ఇస్తా అన్నావు. నీ జీతం ఎప్పుడు పడుతుంది? పార్టీ ఎప్పుడు ఇస్తావు? మంచి ఐఫోన్ కొనుక్కున్నావు, నాకు కూడా కొనియచ్చు కదనే నీ జీతం అంతా జమ చేసి. ఐఫోన్ లేదు, జీతం లేదు, జాబ్ లేదు. ఆ ఫోన్ కూడా బయట వారెత్తా. బయట వారేసులు ఎందుకే? నాకు ఇయ్య, నేను తీసుకుంటా. పిచ్చి పిచ్చి చేయకు, అది ఆఫీస్లో ఇచ్చేయాలి. నీకేం రోగం పుట్టిందే? గా ఐఫోన్ ఇచ్చేసుడేందే? నేను జాబ్ కూడా చేస్తలేను, బంద్ చేసిన. నువ్వు పోయింది ఇవాళ ఒక్కరోజు, అప్పుడే బంద్ చేసినావా? నీ అవ్వ, నీ జాబ్ ఏదో నాకత్తే ఎంత మంచిగుండే. కళ్ళకు అద్దుకొని చేసుకునేటోన్ని. గంత గంత జీతం అంటివి, ఫోన్ లాంటివి, ఏందో అంటివి ఇడిచిపెట్టినాడు ఎందుకే? పెళ్ళి చేసుకోబుద్ది అవుతుందా?
పెళ్ళి చేసుకున్నా కూడా కంటిన్యూ చేయొచ్చే, ఏం కాదు, బావని నేను ఒప్పిస్తా. నీ బొంద బయటకు పో. ఛీ, నా బాధ చెప్పుకుందామని వస్తే కనీసం ఏందిరా నీ బాధ అని కూడా అడుగుతలేవు కదా. సరే, ఏందో చెప్పిసావు. ఇంకంత సీరియస్గా అడిగితే నేను చెప్పా. చెప్పురా, నా నొర్రియకు తలకాయ నొస్తుంది నాకు. నా లవర్ ఉంది కదనే, నీకు తెలుసు కదనే, మనం స్కూల్ ఉన్నప్పటి నుంచి నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా కదనే. ఇంకా స్కూల్లో అందరు బాగా పైసలు ఉన్న వాళ్ళు చదివేటోళ్ళు, రిచ్ వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళని ఇష్టపడితే నీకు ఇచ్చి చేస్తారా? అస్సలు చెయ్యరు. నేను చెప్పేది నువ్వు ఏమో రిచ్చు పూర్ అంటావు. ప్రేమ గుడ్డిదే, దానికి రిచ్చు పూర్లు అవన్నీ తెలియదు. ఉమ్, మస్తు చెప్పినావు తీ. అయినా నీకు ఉద్యోగం లేనప్పుడు ఎవడు చేసుకోండి నిన్ను. అందుకే ఇప్పుడు నువ్వు ఉద్యోగం బంద్ చేస్తాను కదా, అది నాకు ఇచ్చేసేయి, ఇయ్యమని చెప్పు, నేను చేస్తా. నీకు ఇస్తాడెవడు? ఎందుకు ఇయ్యాడే? నీకు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇయ్యాడు? మన ఇద్దరికి సేమ్ మార్కులు సేమ్ పర్సంటేజు, నాకెందుకు ఇయ్యాడు చెప్పు? నాకు తెలియదు. నువ్వు అడిగి ఇప్పియ్యు నాకు, నేను చెయ్య సార్ జాబు, మా తమ్మునికి ఇప్పి అని చెప్పు. సార్ నా కోసం అని ఇచ్చిండు జాబు, నీకు ఇయ్యడు. మళ్ళా కదే మాట, నాకెందుకు ఇయ్యాడే? నువ్వు చేసే వర్క్ నేను కూడా చేస్తా. నాకు తెలియదు, పోరా. ఆ కంపెనీలో చేయాలంటే 95% ఎబో ఉండన్నట. బీటెక్ అది కూడా. మనం డిగ్రీ చేసినాం. డిగ్రీ చేసినాం మరి, బీటెక్ కాదు కానీ 95 అబోనా? డిగ్రీలో కూడా గంత రాలే మనకు. మరి నిన్నెందుకు తీసుకున్నాడే? ఏదో నేను ఒక తాతకు సాయం చేస్తే ఆయనకు నచ్చింది, ఇచ్చిండు జాబు. చా, తాతకు సాయం చేస్తే నీకు జాబ్ ఎందుకు ఇస్తాడే? కామెడీ కాకపోతే. అమ్మేమో ఆయనకేదో ఉద్దేశం ఉన్నది, అందుకే అట్లా చేస్తున్నాడు అని చెప్తుంది. ఎంత మంచిగా మాట్లాడతాడు తెలుసా సార్. నాకు కూడా డౌట్ వస్తుంది, ఏదో చెడు ఉద్దేశం ఉండే ఉంటుంది. లేకపోతే జాబ్ ఇచ్చుడేంది, ఫస్ట్ రోజే జీతం పడేసుడేంది, ఫోన్లు ఇచ్చుడేంది? ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నావా? బాగా అమ్మాయిలతో తిరుగుతాడో మా అన్నో. సో అప్పుడేక బంద్ చేయి, బంద్ చేసిందే నయం ఈ కుమార్ల జాబు. నీకు ఎవరికి ఇష్టం లేదు నాకు తెలుసు, నేను అందుకే బంద్ చేస్తున్నా. బంద్ చేయి నీ అవ్వ, బంద్ చేసి నా లవ్ స్టోరీకి హెల్ప్ చేయి. ఎట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రపోజ్ చేసిందే ఇవాళ. నిత్యకి చెప్పేసినావా? ఏమన్నది? ఏం చెప్పలేదే, పారిపోయింది. పారిపోకపోతే ఎగిరి గంతేసి నిన్ను పట్టుకుంటుంది అనుకున్నావా? ఎందుకే అక్క గట్లా అంటావు? నీకేమున్నదండ్రా నిన్ను పట్టుకోవడానికి? నీ అవ్వ గంత చీప్గా తీసి పారెత్తమైందే నువ్వు నన్ను. ఎంత అందంగా ఉన్నా, ఎంత ఫిట్టుకున్నా, ఎంత ఇది ఉన్నా. అవి కాదు కావాల్సింది, వాటితో పాటు పైసలు కూడా ఉండాలి, జాబ్ చేయాలి. నేను చెప్పింది నీ మంచి ఏదైనా ఒక కంపెనీలో అప్లై చేయి జాబ్కి. జాబ్ చెయ్యు, అప్పుడే నీకు వాల్యూ పెరుగుతుంది. మరి నువ్వేం చేస్తావే? ఇంకేం చెప్తా, అమ్మేవారిని చేసుకోమంటే అలా చేసుకొని పిల్లల్ని గంట. నేను కూడా నీ లెక్క ఆడపిల్ల లెక్క ఉడితే ఎంత మంచిగా ఉంటుండేనే. జాబ్ ఉండదు, ఏముండదు, మంచిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కాందు. థు, దరిద్రుడా నడు. ఇక పార్టీ లేదా అవే? పైసలన్నీ నేను చేసుకుంటా పార్టీ. నీ బొంద పోరా, పైసలు లేవేం లేవు. ఆయనకి ఇచ్చేస్తా అని చెప్పినా కదా మళ్ళా. అమ్మ చెప్తుంది పో, కొన్ని సామాన్లు తెచ్చిన అవన్నీ వాపస్ ఇచ్చి పైసలు తీసుకురా. వాపస్ ఇచ్చుడు నా వంశంలోనే లేదు. అమ్మకు నీకు ఏడ పని పాట లేదు. చీరలు తెచ్చుకుంటారు, డ్రెస్సులు తెచ్చుకుంటారు, మళ్ళీ ఇది వాపస్ ఇయ్యు, ఇది ఇచ్చి అది చేసుకురా, ఎక్స్చేంజ్ అది ఇదని సావ చంపుతారు. నేను అస్సలు దేను. నువ్వేం చెయ్యవు నాకు తెలుసు. నా కోసం ఏడవకు, నాన్న తీసుకొస్తాడు. నాన్నకు తెలిసిన షాపే కదా. డోర్ దగ్గరికి వేసిపోరా వేస్ట్గా. సరే, ఏడ్చుకుంటా కూసో మంచిగా. అవును అవును, అందులో జాయిన్ కావాలంటే బీటెక్ వేయాలి, కొంత పర్సంటేజ్ ఉండన్నా. కళ్యాణి చెప్పింది, వాళ్ళందరూ అంతా చదువుకున్న వాళ్ళు, వాళ్ళే మస్తు సార్లు అప్లై చేసిండట పిఏ పోస్ట్కి. అమ్మాయిలకి ఇయ్య అంటే ఇయ్య అన్నాడట. మరి నాకెందుకు ఇచ్చినట్టు? అమ్మాయిలంటేనే ఆమెడు దూరం పోతాడని చెప్పిండ్రు. వీళ్ళకి ఎవరికి తెలియదా? అందరికి ఇష్టమే సార్ అంటే, అమ్మాయిలకైతే మరీను. కానీ వాళ్ళతో అస్సలకే మాట్లాడాడంట, ఎప్పుడు అరుస్తాడంట. కానీ నాతో చాలా బాగా మాట్లాడతాడే, మెసేజ్ కూడా చేస్తాడు. అంతెందుకు, ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటున్నాడు, డ్రాప్ చేస్తున్నాడు. అమ్మ అన్నట్టు నా మీద నిజంగానే చెడు ఉద్దేశం ఉందా? ఛీ, సార్ అలాంటి వాడు అస్సలు కాదు.
అమ్మ అతన్ని చూసి ఏమో అనుకుంటోంది. చాలా మంచోడు అతను. ఎప్పుడూ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. అలా అతను నన్ను చూస్తున్నప్పుడు నాకేదో ఫీలింగ్ వస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. నన్ను మేడం అని పిలవమన్నాడు. వాళ్ళని తిట్టాడు కూడా. ఏ మధు అని నువ్వు ఒక్కడివే పిలుస్తావా? వేరే ఎవరు పిలవద్దా? ఎందుకు ఇదంతా? నేనంటే సార్కి ఇష్టమా? సార్ నన్ను ఇష్టపడుతున్నాడా? అంత డబ్బున్న అతను, అంత పెద్ద కంపెనీ సీఈఓ నన్నెందుకు ఇష్టపడతాడు? కానీ నేనైతే తనని ప్రేమిస్తున్నాను. ఇదైతే ఖచ్చితంగా నిజం. కానీ ఏం లాభం? మాలాంటి అమ్మాయిలు ప్రేమిస్తే అది మనసులోనే దాచుకోవాలి. చచ్చిపోయేంత వరకు మనసులోనే ఉండిపోతుంది. అది ఇంకా బయటికి రాదు. నిజంగానే నన్ను సార్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో. అమ్మని నాన్నని అందరినీ ఒప్పించి వాళ్ళ అమ్మ నాన్నని కాదని నన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది. మధు, ఐ లవ్ యూ. జీవితాంతం నేను నీ తోడుంటాను అని సార్ చెప్తే ఆ ఊహ ఎంత బాగుందో. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ.